ఒకవేళ ఎవరైనా చేతులు ఎత్తేసి పసిగట్టేస్తారనుకుంటున్నారేమో, అలా ఉంటుందా? 10 మంది వచ్చినా మనం చాలా మందికి మైండ్ అంటే వాళ్ళ యొక్క శరీర అవయవాల గురించి చెప్పగలుగుతాం. కాబట్టి నేను 2 ప్రశ్నలు ఇంకా ముగించలేదు. ఒక ప్రశ్న పరమశివుడి గురించి చెప్పా, రెండో ప్రశ్న మీరేం చేస్తారు కళ్ళు మూసుకోదని చెప్పా. మీరు చెప్పాలి సమాధానం. కళ్ళు మూసుకొని మేము మా ఈఎంఐ గురించి ఆలోచిస్తాం గురువు గారు, లేదనంటే ఇంటి గురించి ఆలోచిస్తాం గురువు గారు, అదర్వైజ్ బంగ్లాదేశ్ లో ఎంతమంది ఊచకోతకు వస్తున్నారో ఆలోచిస్తాం గురువు గారు అని అనుకుంటుండవచ్చు కదా. మనందరం ఒకసారి మన ఆత్మని పరమాత్మని దగ్గరికి చేర్చాలి అని అంటే మీరు ఎన్నో సంవత్సరాలు చేసిన తర్వాతనే మీ కలయిక అక్కడ దాకా వెళ్తుంది. నిన్ను చూడడానికి అక్కడ దేవాది దేవుళ్ళు, ఆ దేవుళ్ళు సర్వస్వాన్ని భూమండలం మీద ఏం జరుగుతుందో చూడడానికి వాళ్ళు మహాయోగ నిద్రలో ఉంటారు. అంటే అర్థమైనా అమ్మ? యోగ నిద్రకి యోగా ప్రక్రియకి చాలా వ్యత్యాసం ఉందని అనుకుంటాను. దేవాది దేవులు యోగ నిద్రలో ఉండి వారి యొక్క ఆత్మ పర్యవేక్షణ భూమండలం మీద జరుగుతుంది. కాబట్టి ఒక దగ్గర నుంచి దేవుళ్ళు లేవరు ఎప్పుడు కూడా. మనం లేస్తూ ఉంటాం గంటకు ఒకసారి కానీ 2 అవర్స్ కోసం 3 అవర్స్ కోసం యోగాలో. వాస్తవమే కదా. ఇప్పుడు యోగా గొప్పతనం గురించి మాట్లాడుకునేటప్పుడు ఎందుకు మన శరీర అవయవాల మీదనే పని చేయాలి? శ్వాసతో మనకి ఏం పని? శ్వాసతో ఏం పని మనకి? నీళ్ళు ఉన్నాయి, లేదా ఆహారం ఉంది, లేదా ఇంకేదైనా పనులు పలహారాలు తింటూ ఉంటాం. ఇప్పుడు ఇంత గట్టి సభలో కూడా ఒక మాట, నేను హట్టు చేస్తా, హట్ట అంటే తెలుసు కదా, ఎవరైనా బాధపడతా. ఇంత ఉత్కంఠమైన కంఠం వచ్చినప్పుడు కూడా ఎవరైనా నిద్రపోతే మీరు ఏం చేస్తారు? ఒక ఖండం బాధ ధర్మం గురించనో లేకపోతే మన మీద ఇంకేదో విషయాల గురించనో నేను అరుస్తూ ఉంటే ఎవరైనా నిద్రపోతే మీరు ఏం చేస్తారు? ఇమ్మీడియట్ యాక్షన్ చెప్పండి. వాట్ ఇమ్మీడియట్ యాక్షన్ ఇఫ్ సమ్వన్ స్లీప్స్ వెన్ ఐ యామ్ టాకింగ్? నేను మాట్లాడేటప్పుడు ఎవరైనా నిద్రపోతే ఏం చేస్తారు? చూసేతారుగా. కాబట్టి నిద్రపోయే ఆయనని చూపించి అందరం తప్పట్టు కొడదామా? ఆయన అవమానపడతకూడదేమో, నేను ఒక్కసారి గట్టి కొట్టండి, ఆయన కూడా కొడుతున్నాడు తప్పట్లు. ఆయన మనసును తెలుసు. కాబట్టి నాయన దయచేసి నిద్రపోయే సభ కాదు ఇది. నిద్ర లేచే సభ, ధర్మసభ, సనాతన యొక్క మహాసభ. అర్థమవుతుందా? చిన్న సభ కాదు ఇది. 1,00,000 మందితో పోల్చి ఇప్పుడు నేను 1,00,000 మందితో మాట్లాడుతున్నా, ఊహలో కూర్చున్నా. నిజంగా నన్ను ఊహలో పెట్టేస్తున్నారేమో. పెడతారా ఊహల్లో? పెట్టకండి మిత్రులారా. ఒక సాధువులు వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారు అని అంటే ఒకసారి చంద్రారెడ్డిని చూడండి. చూసారా? మరోసారి చూడండి నా కోసం. ఒకసారి చూడండి అంటే ఎంత బాధపడతాడో తెలుసాము. ఎన్ని ప్రణాళికలు వేస్తాడో తెలుసా? మీరు వేయగలరా ప్రణాళికలు? మీరు వేయగలరు, కానీ మనం వేయం. ఎందుకంటే అంత పెద్ద ప్రణాళికలు వేయాలంటే మనకు సమయం సరిపోవాలి కదా. మనం లోటు ఉండవచ్చు, లేకపోతే ఇంకేదో ఉండవచ్చు. మరి ఇదే నా యొక్క ధ్యాస, ఇదే నా సనాతనం యొక్క ధర్మ పాలన అని నేను పుట్టిన ఈ వేద భూమికి ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి బయలుదేరిన ఒక మనిషిని గౌరవించాలా వద్దా? మరి అన్ని సీట్లు ఖాళీ ఉన్నాయిగా. మరి నెక్స్ట్ టైం మనం అన్ని సీట్లన్నీ ఏదైనా సభ చేసేటప్పుడు అందరం కలిసి వస్తామా? ఇక్కడ నిన్న సాయంత్రం హెచ్ఎం టీవీ ఛానల్ అతను నా దగ్గరికి వచ్చాడు. బాగా వర్షం పడింది, నేను బయట వచ్చి ఉంటున్నాను. మా చుట్టుపక్కల నలుగురు ఉంటున్నాడు, కానీ హెచ్ఎం టీవీ అతను స్వామి మీరు బయట వచ్చి నిలబడ్డారని వచ్చానని చెప్పారు. ఆయన ఏంటి మిత్రమో అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, రోడ్డు మీద పారాయణం జరుగుతుంది కదా గురువు గారు అంటే. అవును అంటే నా పక్కన ఉన్న గుడిలో జరుగుతుంది, నేను పక్కన నుంచి ఉన్నాను. ఆయన గారు ఏమన్నారంటే, సభ నిర్వహిస్తున్నారు కానీ ఎవరన్నా మారుతున్నారా గురువు గారు అన్నాడు. హెచ్ఎం టీవీ ఆయన ఆ విషయం మీద నేను మాట్లాడతారా అన్నాడు. అంటే మాట అర్థమైందా? ఒక రిపోర్టర్ ఎన్ని సభలు పెట్టాము, సమ్మేళనాలని, లేకపోతే హిందూ సభలని, హిందూ వాణిని, లేకపోతే హైందవ సంధానం అని పెట్టాము కదా. మారుతున్నారా గురువు ఎవరైనా అన్నాడు. బాగా గమనించండి, మారుతున్నారు మిత్రమా అన్నాడు. అబ్బా నిజమా అని చెప్పి నేను స్టాండ్ వేసేది, నేను బండి స్టాండ్ వేసేసి అంటున్నాడు. ఒకసారి చూపించాను నేను అనగానే ఆయన ఇచ్చిన మాట ఏం తెలుసాము, కొంచెం మనకి ఆవేశం పౌరుషం ఉంటే ఈ మాట బాగా గమనించాలి. ఈ మాట వినండి. ఎక్కడెక్కడి నుంచో వచ్చిన రాష్ట్రాలు కానీ దేశాలను వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే, 1 కమాండ్
ఒక్క మెసేజ్ పెట్టగానే రెస్పాండ్ అయితే వచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వచ్చారుగా, ఏమన్నా అయిపోతుందేమో, లేదంటే వాళ్ళని ఏమన్నా చిన్నాభిన్నం చేసేస్తామేమో, లేకపోతే వారి తిరుగుబాటు పడుతుందేమో అని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్కసారి ఈజీగా క్యాటర్ అయిపోతారు. మీరు మన వాళ్ళు ఎందుకైతే మీరు గురువు గారు అని అడిగారు. ఎందుకైతే మీరు చెప్పగలుగుతారా? ఎందుకైతే వై దే ఆర్ నాట్ గ్యాదరింగ్ సో మచ్. మనం ఎందుకు గ్యాదర్ అవుతలేము? ఎందుకు గ్యాదర్ అవుతలేము అంటే ఇది నా భారతదేశం అని పారిపోవడానికి రాలేదా? పుట్టింది ఇక్కడే కదా. పుట్టిన ఈ భూమిని మనం ఎందుకు ఏం చేస్తాం? కొంచెం మాట అర్థమైందా? మరోసారి రిపీట్ చేయాలా? వేరే వాళ్ళందరూ గ్యాదర్ అవుతూ ఉంటే మన వాళ్ళు ఎందుకు గ్యాదర్ అవుతలేరు అంటున్నారు ఆయన. నేను అడిగిన ప్రశ్న ఆయన ఏంటంటే, నా భారతదేశంలో పుట్టినవాడు అంటే మన హైదరాబాద్లో కానీ మన తెలంగాణలో కానీ మన యొక్క హైందవ సంస్కృతిలో పుట్టినవాడు ఎందుకు గ్యాదర్ కావాలి అన్నాను నేను. ఎందుకు గ్యాదర్ కావాలి అన్నాను. ఆయన నవ్వాడు. మైక్ రెడీ చేస్తున్నాడు. సూర్యప్రసాద్ ఏదో బాబు గెలిచినట్టున్నాడు, యూట్యూబ్ లో పెడదామని చెప్పి రెడీ చేసుకుంటుంటే అదంతా పక్కన పెట్టు. ఎందుకు గ్యాదర్ కావాలి అంటే మిత్రమా, ఇక్కడ స్వార్థం ఒక్కడు పోరాడుతున్నాడు కదా చాలు. యూట్యూబ్ నుంచి కానీ లైక్ కొడితే కామెంట్ కొడితే సరిపోతుంది. దేశం ద్వారా రాకూడదు. ఎందుకంటే నోటీస్ అవుతాం మనం. నోటీస్ అయితే ఏమన్నా అయిపోతుంది, నువ్వు ఏమన్నా అంటారేమో, లేకపోతే ఇంకెవరు వచ్చారని అడుగుతారేమో అని భయం కదా. మరి ఎక్కడి నుంచో వచ్చిన వాడికి ఆ భయం లేకపోతే పుట్టి పెరిగిన మీ దేశం మీద మీకు అంత భయం ఎందుకు? నిజంగా అలా ఉంది కదా. ఇప్పుడు సమాజం వాడు పోతే సాధ్యమైంది. మొదట వాడు పోయింది. ఒకవేళ వాడు కొట్టారనుకో దీని పారిపోదు. కొట్టలేదు అనుకోండి మనం అందరం అభ్యర్థం. ఇదే కదా ప్రక్రియ. సహజంగా జరుగుతుందా లేదా, లేకపోతే నేనేమన్నా అట్లా మాట్లాడుతున్నానా? మనం చేయాల్సింది ఏంటంటే ప్రక్రియ మాట్లాడుతున్నదా హైందవత్వం ఎప్పుడు వర్తిల్లుతుంది, ఎప్పుడు ధర్మ స్థాపన జరుగుతుందంటే ఇది నా భారతదేశం అని అంటున్నప్పుడు. నీవు అనుకోకపోతే ఎలా ఎలా మరి ఎలా మారుతుంది? ఎలా మారుతుంది చెప్పండి? నువ్వు అనుకోవడమే లేదు, నీ ధ్యాసలోనే లేదు, కానీ శ్వాస మీద ధ్యాస గురించి మాట్లాడడానికి వచ్చాము. లోగా అర్థమైన నా మాట. ఇప్పుడు కొంచెం లోతుగా వెళ్తున్నాను. లోతుగా ఎందుకు వెళ్తున్నానంటే హృదయ స్పందన లేని సభలు విజయాన్ని ఇవ్వవు. అవునా కదా? నిజమే కదా. మరి హృదయాన్ని కలిగించిన మీరందరూ యోగత్వాన్ని, సిద్ధత్వాన్ని, సాత్వికత్వాన్ని, మహాయోగత్వాన్ని, సిద్ధ పురుషుల యొక్క మనస్తత్వాన్ని, ఆ మానసిక నేతలు రాసిచ్చిన గ్రంథాల పురాణాలని ఎలా పఠిస్తారు? ఆ మాట అర్థమైందా? మళ్ళీ వివరించలేనా? క్వశ్చన్ టు క్వశ్చన్ అవుతుంది ఇక్కడ. ఎందుకు అవుతున్నానంటే సభకు వచ్చి మర్యాదగా చంద్రారెడ్డి ఇప్పుడు నాకు సాల్వాలు కప్పాడు. ఎందుకంటే ఇంతకుముందు సాల్వాలు కప్పద్దన్నాను నేను. ఎందుకంటే నేను అది కప్పించుకోవడానికి రాలేకండి. ఎందుకు రాలేదు? నాకు నిజమైన మర్యాద సభలో మనుషులు పట్టట్లేని గురువుగారని ఆయన ఫోన్ చేస్తే ఎక్కడ లేని మర్యాద బయలుదేరా నేను వస్తున్నాను అని నేను రావాలి నా బండిలో. అనార్పితాలు నా సభ కానీ కార్యక్రమం కానీ అలనాటి మొదటి గీతాలు పెట్టుకుని నిద్రపోతూ వస్తున్నారు సాధువులకు. అలా చేయొచ్చు నా సభ అంటే చేయండి కదా. లక్షల మంది వచ్చిన సభ కావాలని నా ఆలోచన. అలా లక్ష మంది వచ్చిన సభలో నేను చివర కూర్చొని ఆ లక్షల మందిని చూసిన ఒక సాధువులు నేను అరుస్తున్న ఈ యొక్క అరుపులకి నిజమైన మెరుపులు కనబడతాయని, ఆ మెరుపులో నా తండ్రి నగరాల స్వరూపం అర్ధనారీశ్వరత్వం కనబడుతుంది ఆకాశంలోనని, ఆ ఆకాశాన్ని చూడడానికి, ఆ ఆకాశం నుంచి ఆశీర్వాదం వర్షం రూపంలో మనందరినీ తాకాలని నేను కోరుకున్న కోరిక స్వార్థమైనదా లేదా మన సనాతనం గురించి కోరినదా? విశ్వాసముతో నా దేశం బాగుండాలని కోరుకున్న కోరికగా. అందుకేగా భార్యను గుర్తించాడు. అందుకేగా ఒళ్ళందరూ రుద్రాక్షలు కషాయాన్ని లేదంటే ఇంకేదో పూజా నియమాలంటే పరిగెత్తుకుంటూ వస్తాం. ఎన్నో పనులు ఉన్నాయని అన్నారు. ఇందాక వెళ్ళిపోయారు ఒక మిత్రుడు, ఇంకో మిత్రుడు వెళ్ళిపోయాడు. ఒకసారి లోపలికి వస్తే వెళ్ళాలి అని అంటే గుండె ఆగిపోతుందేమో అనిపించా. అలా చేస్తామా సభలని ఇక పైన? చేస్తామా? మా ముఖ్యండి మొదట ప్రశ్న వదిలిన దానికి యొక్క సమాధానం చెప్పి మీరన్నా మీరు ఇచ్చిన ఈ సమయాన్ని ముగిస్తాను. తండ్రి మహాముఖండి 3 కన్నులు అలా మూసుకొని ఏం చేస్తాడనంటే ప్రతి గడపలో జరుగుతున్న సమస్యలు వింటాడు.
మరోసారి చెప్తాను. ముఖ్యంగా కళ్ళు మూసుకొని ఆయన ఒక ఆసనంలో, ఆ ఆసనాన్ని ఏమంటారు మిత్ర? అలా కూర్చొని ఇలా ఉంటాడు కదా తండ్రి, ఏమంటారు ఆసనాన్ని? పద్మాసనమేగా. అంటే మన యొక్క షట్చక్రాలన్నీ కదులుతూ ఉన్న సందర్భాన్ని పరమాత్మ చూస్తాడు. అలా ఉండి ఆయన ఏం చేశాడంటే, శివుడు మానవుడు ఏం చేస్తున్నాడో ఆయన ఒక ధ్యాస ద్వారా, అంటే శ్వాస మీద ధ్యాస ద్వారా వింటాడు. నేను ఇంకో ప్రశ్న చెప్పాను, తాబేలు వినించండి. ఎందుకంటే అమ్మా, నీ అవయవాలు ఎలా పనిచేస్తూ ఉంటే నీ ఆయుష్ అలా తగ్గుతుంది. కాబట్టి నీ అవయవాలని నువ్వు ఎలా నియంత్రణలో పెట్టుకుంటావు అనేది శ్వాస. దానిపై ధ్యాస పెట్టుకున్న వాళ్ళందరూ చాలా సంవత్సరాలు బతుకుతారు. అలాగా మా గురువు గారు ఇంకా బ్రతికే ఉన్నారు. వయసు నేను చెప్పిన తర్వాత చాలా మంది నన్ను యూట్యూబ్ అడుగుతున్నారు మీ గురువు గారు ఇక్కడ. కాబట్టి ఏంటంటే 4 శతాబ్దాలు దాటిన ఒక మహాయోగుడు ఆయన చెప్పిన ఒకే ఒక రహస్యం, ఆహార నియమ నిబంధనలను పాటించినప్పుడు శ్వాసం మీద పెట్టుకున్న ధ్యాస శరీరంలో అన్ని అవయవాలని మన ఆధీనంలో పెడుతుంది. అదే కదా యోగా అంటే. మరి మీరందరూ సనాతన ధర్మానికి ఏం చేస్తున్నారు? ఆచార్యుల వారు ఉన్నారు ఇక్కడ, అన్నట్టు మిత్రుడు. తర్వాత కొంతమంది టీచర్లు వచ్చారు కదా. మరి మనందరం చేస్తున్నామా? ఇంతటి ప్రక్రియని చేస్తున్నామా? చేయకపోతే చేయని కలుగుకోండి. నా కృష్ణులను నా దగ్గర ఉంటుంది. ఇదేంటంటే అధర్మం వారి పైన ఉంటుంది, అందుకని నా ముందున్న వాళ్ళ పైన కాదు. దయచేసి ఆలోచించాలి. అర్థమైన మిత్రులారా, మరి మన యొక్క ప్రణాళిక సనాతనం వైపు వెళ్తున్నదా లేదా? చంద్రానికి ఏంటంటే యోగా టీచర్ కాబట్టి మీరందరూ యోగా కాబట్టి వచ్చారు. శివరుద్ర చెప్తున్నది ఇక్కడ మంచి మంచి మహారుషులు, సత్యనారాయణ స్వామి, పక్కన అంకుమ స్వామి ఉన్నారు. వీళ్ళందరికీ ఏం పని? మరి ఒక మాట ఆలోచించాలా. ఎక్కడైనా అవకాశం దొరుకుతుందో ఆ అవకాశం నుంచి మా యోగా ఈ యొక్క ఉపాధ్యాయ బృందం అంతా ఒక ఐక్యతని, ఒక సమానత్వాన్ని, మాలో జరుగుతున్న అంతర్గతమైన విషయ వివరాలని సంధించుకుంటారేమో, ఏ మహానీయుడు మాట్లాడితే వింటారేమో అన్న ఆశ ఆయన గారి. అది నిజమా కాదా? ఆశనే గాని మరి మీకోసం చేస్తున్నప్పుడు మీరందరూ కూడా స్పందించాలి. 11 మంది వచ్చారు అంతే యోగా టీచర్స్, మిగతా వాళ్ళందరూ వినడానికి వచ్చారు. కాబట్టి ఇలా చేయకండి, యూనిటీస్ తీసుకురండి. పాలిటిక్స్ అనేటిది మనము శ్రీరాముడి యొక్క మందిరం కట్టిన తర్వాత మర్చిపోవాలి. 500 సంవత్సరాలు జరిగే రాజకీయాలు చూసారా? రామభద్రాచార్యుల పేరు విన్నారా? దీని అమ్మకు తెలుసా? మీకు తెలుసా రామభద్రాచార్యులు? ఒక కుంటివాడు ప్రపంచానికి కన్ను తెరిపించాడు. వెళ్ళండి, నా తండ్రి శ్రీరాముడు కట్టిన రామసేతుడు చూసినండి. రాముడి యొక్క మానవ చరిత్రములో రాయబడిన గ్రంథాలు నా దగ్గర ఉన్నాయి, సుందరాకాండలో వివరించబడ్డాయి. వీటిలో ప్రూఫ్ అంటే ఆధారాలు తీసుకెళ్ళండి అని అంటే 22 మంది శాస్త్రవేత్తలు వెళ్ళారంట శ్రీలంకకి కనుక్కోవడానికి. మీకు తెలిసిన వాళ్ళు ఎన్ని రోజులు వెళ్ళారు? 100 రోజుల పైన వెళ్ళారని అంటారు. 100 రోజుల తర్వాత వచ్చారంట. నిజమే, శ్రీరాముడు పుట్టినది అయోధ్యలోనే, శ్రీరాముడు నడియాడినది భారతదేశంలోనే, శ్రీరాముడు ఇచ్చిన మహాజ్ఞాన సంపద మన భారతదేశ చరిత్ర. ఇది రుజువు చేయబడ్డది అని చెప్పి సుప్రీంకోర్టు రుజువు చేస్తే అప్పుడు ప్రకటించబడ్డది అప్పుడు ఈ నది పైన రామ మందిరాన్ని కట్టండి అని రుజువు. ఇంతటి రుజువులు ఉన్న మనము మారకపోతే ఎలా? మన 18 పురాణాలను మనం చదువుకోకపోయినా కనీసం జ్ఞాన సంపదను చెప్పే గురువుల యొక్క మాటనన్న విన్నామా? వినడం వల్ల ఎవరు మారతారు? గురువు మారతాడా? సమాజం శ్రేయస్సు, సౌభాగ్యతత్వం, పిల్లల భవిష్యత్తు జాగ్రత్తగా జరిగేది మన మాట, మన నడవడిక, మన యొక్క రీతిని వైనము చూడగానే చెప్పాలా వీళ్ళు భారతీయులంట అని. మీకు తెలుసా? వేరే వాడెవడో ఒక ఎంక్వైరీలో ఉన్నాను. మీకు రేపు ఎన్నో మళ్ళీ ఛానల్లోకి వస్తాను. ఏనుగుని మనమార్పుడు చేశాడంట వాడు మహానుభావుడు. ఏనుగుని కూర్చోబెట్టి మాట మార్పుడు చేశాడంట.
మనం మనుషులు చేయలేకపోతున్నాం. మన మనసుని కదిలించలేకపోతున్నామో 1000 కిలోలున్న ఏనుగుని ఆయన మార్చుకుంటున్నాడు మతం మార్పిడితో. నిజం మాట్లాడా? మరి ఉన్న జీవనాన్ని మారుస్తున్న వాళ్ళు మన మనసుని మనం ఒకరి కాదేమా అవుతామా? జై శ్రీరామ్! పారిపోవాలి ఒకసారి ఎలా అనాలి? జై శ్రీరామ్! జై శ్రీరామ్! అమ్మ పాట అనుకోలేదు. చాలా గట్టిగా రావాలి. దుఃఖహర, సంకటహర, కష్టహర, హర హర నమ పార్వతీ పతయే హర హర మహాదేవ. గట్టిగా అనవలేదు. మహాదేవ శంభో శంకర. ఇలాంటి అవకాశం మరోసారి రావాలి. నేను అంత గట్టిగా కంఠాన్ని ఎందుకు మాట్లాడడం ఎవరైనా చెప్పగలరా? నేను మాట్లాడిన దాంట్లో ఇది 1,00,000 మందికి వినబడాలని అన్నాను. 1,00,000 మంది ఉన్నారా? మీరు మర్చిపోయారా? వెనకాల ఉన్నారుగా. మీ మనసుని కదలాలని ఆశిస్తూ కదలకపోయినా కదిలించి ఆ రామబాణాన్ని ఇక్కడున్న సాధువులలో ఒక్క సాధువు అన్న వేసి వెళ్తాడని లేదు. నాకు ఆ బాణాలకు పని కాలేనంటే హనుమంతుడి గద ద్వారా మీ యొక్క మెదడులని పనిచేసే విధంగా ఉండాలని ఆశిస్తూ, ఒకవేళ హనుమంతుడి ఆశీర్వాద బలము కూడా కుదరకపోతే త్రిశూల వ్యూహం అర్థమైన ధర్మ సంస్థాపనం జరగాలి అంటే మనసు మొదట పక్షాత్తాపం పడాలి. అవునా కదా? మనసు పక్షాత్తాపం పడుతుందని ఆశిస్తూ భావితరాలని భవిష్యత్తు ప్రణాళికలను మనందరం కాపాడుకునే యోగులకు, యోగా టీచర్స్ అందరికీ మన బాబా చాంతకరణ స్థితితో మేము ఎక్కడ ఉన్నానో ఆశీర్వాద బలాన్ని అందిస్తూ నా తండ్రి పరమశివుడిపై ఆజ్ఞ ఆనతో ఇలాంటి సభలను విజయవంతం చేయాల్సిందిగా చంద్రారెడ్డిని నేను అనువను కనిపెడతానని మాటిస్తూ ఉన్నాను. హర హర మహాదేవ. కృతజ్ఞతలు దేవిని అలంకరించిన పెద్దలందరికీ, నా మాట ఇంత ఓపిక విన్న మీ అందరికీ, నా మిత్రుడు శ్రీనివాసరెడ్డి గారు ఇట్లా ఒకసారి ఒక మాట ఈయన గురించి చెప్తానమ్మా. ఇది కాదు ఏంటంటే ఎక్కడ సభలైనా వితౌట్ ఇన్విటేషన్ అయిపోతాం. వితౌట్ ఇన్విటేషన్ అంటే తెలిసే ఆహ్వానం పలికినా మనం రాము, పైకి రాదు. చాలా మంది పిలుస్తూ ఉంటే ఏదైనా సభలకు చేస్తుంటూ వస్తారు. కాబట్టి ఈయన కానీ ఏంటంటే ఒక చేతి వేస్తాను మాకు గమనించాలి. ఏం చేస్తానంటే ఎక్కడైనా సభలోకి రండి స్వామి, మిమ్మల్ని పిలవండి స్వామి అని అంటారు. నేను అడిగా నా మధ్య ఒక 1.5 years బ్యాక్ ఎందుకు ఏమి అని. ఎక్కడ పోయినా హిందుత్వంలో గౌరవం ఉన్నది అంటే అది కేవలం దేవాలయంలో గురువు గారు అని అన్నాడు ఆయన. అంటే ఆయన చేసి కోల్పోయాడు, పుట్టుక నుంచి రాలేదు. అంటే ఒక జీవితాన్ని చూసినాక మనసు చాలా ఆవేదన చెందుతుంది కదా. ఆయన గారి యొక్క నెంబర్ నా మొబైల్లో ఏమని ఉంటుందంటే కారణ జన్ముడు అని ఉంటుంది. ఆయనకు కూడా తెలియదు ఎందుకు ఉంటుందంటే ఆ చేతులు అయిన తర్వాత వాళ్ళ నాన్నని తీసుకొని నేను క్షేత్రానికి వచ్చాడు. వచ్చి అన్నాడు, ఏదైనా అవకాశం ఇవ్వండి గురువు గారు, నేను గుడిలో సేవ చేసుకుంటాను అంటే మొదట కొన్ని ప్రణాళికలు కేదార్నాథ క్షేత్రం గతమవుతున్నాను నేను భాగ్యనగరంలో. నేను ఖచ్చితంగా నా ఇంట్లో పెట్టుకొని లేదా ధర్మ కార్యక్రమాలకు నేను ఉపయోగించుకుంటాను అన్నప్పుడు నేను చేసేది ఒకటే. మొదట 7:30 8 గంటలకు వచ్చాడు ఇక్కడికి వచ్చి ఫోన్ చేసి అప్డేట్ ఇస్తాడు. ఇది అవసరం లేదు. అలా ఎన్ని సభలకు వెళ్తాడంటే ఈయన అక్కడెక్కడో తెలంగాణలో డైరెక్ట్ ఇక్కడ నుంచి వేరే వాళ్ళకి పోతాం. అంటే మరి ఇలాంటి వ్యక్తిని ధర్మసభలకి ఆ పరమాత్ముడు యొక్క ఆశీర్వాద బలం ఉన్న వ్యక్తిని కారణ జన్ముడు అని నేను అనడంలో తప్పలేదు కదా. కాబట్టి ప్రసారకర్త ఈయన గారు. ఇకపైన ప్రసారంలో ఈయన గారిని గురించి ఎందుకు చెప్తున్నానంటే మనలో ఇంకా ఎన్నో ఐక్యతలు రావాలన్న ఉద్దేశం మాత్రమే. నేను కూర్చోండి ఈయన గారు ముందు ముందు మనకు ఉపయోగపడాలన్న ఆలోచన అంత మించి ఏం లేదు. సరేనా? కృతజ్ఞతలు. శుభం భయామి శుభం భయామి శుభం భయామి. శివభక్తులం మేము శివభక్తులం. అర్థమైందా? ఎందుకు ఎన్నిసార్లు చెప్పానో తెలుసా?
నీలకంఠుడి యొక్క కంఠంలో ఏముందమ్మా? ఏ రోజన్నా చిన్నాడా? గరళం ఉంది, అంటే విషం నీలం, కానీ ఏ రోజు చిమ్మలేదు. దేవుడు కాబట్టి అందరి మీద చిమ్మేసగా నా పిల్లలే దేవుళ్ళు కూడా నియమాలు పాటిస్తున్నారు. కాబట్టి మనం కూడా ధర్మ సంస్థాపన గురించి పోరాడదాం. మీరందరూ నాతో ఏకీభవిస్తారని నా మాటలని ముగిస్తున్నాను.